కాగ్నిజెంట్ ఇంత భారీ విరాళం ప్రకటించడానికి కారణం ఏంటి? నిజంగా చెన్నై కష్టాన్ని చూసి చలించిందా లేక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆర్థిక సాయం ప్రకటించిందా? అసలు కార్పొరేట్ కంపెనీలు భారీ విరాళాలు ఇవ్వటం వెనుకున్న అసలు కిటికేంటి? చెన్నై వరద బాధితులకు కార్పొరేట్ కంపెనీ కాగ్నిజెంట్ 260 కోట్ల భారీ విరాళం. ఇలాంటి వార్తలు విని శభాష్ కాగ్నిజెంట్ అంటాం. ఏ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో చూసి షాక్ అవుతాం. కానీ కార్పొరేట్ కంపెనీలు వందల కోట్లలో విరాళాలు ఎందుకిస్తాయి? కార్పొరేట్ సంస్థలు, ఐటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలు భారీ స్థాయి విరాళాలివ్వడం వాటికంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఐటీ బేస్డ్ కంపెనీలన్నీ సంవత్సరానికి కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ చేస్తాయి. బిజినెస్ అంతా బిలియన్లలోనే ఉంటుంది. వేల కోట్లు సంపాదిస్తాయి. కాబట్టి వందల కోట్లు విరాళాలు వాటికంత సమస్య కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయా సంస్థల ఉద్యోగులకు ఒక నెలలో ఇచ్చే జీతాల కంటే తక్కువే ఉంటుంది. వాస్తవానికి విరాళాలు ఇవ్వడం అనేది కార్పొరేట్ కంపెనీలపై ఉన్న బాధ్యత. నిబంధనల ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏ కంపెనీ అయినా తమకు వచ్చిన లాభాల్లో ఎంతో కొంత దాతృత్వ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలి. సమాజం అభ్యున్నతి కోసం తమ కంపెనీ తరపున ఎంతో కొంత ఇవ్వాలి. ఇందులో భాగంగా కార్పొరేట్ కంపెనీలు భారీ స్థాయిలో ఆర్థిక సాయం చేస్తాయి. కంపెనీ ఆడిటింగ్ సమయాల్లో వచ్చిన లాభాల్లో దానాలు, దాతృత్వ కార్యకలాపాల కోసం ఎంత ఖర్చు చేశారన్నది తెరపైకొస్తుంది. అప్పుడు కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తాము చేసిన సాయాన్ని లెక్కల్లో చూపిస్తాయి. ఏదేమైనా సాయం చెయ్యాలి కాబట్టి ఎంతో కొంత విరాళమిస్తే సరిపోతుందనుకునే కంపెనీల కంటే సరైన టైంలో వందల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం నిజంగా అభినందించదగ్గ విషయమని అంతా కాగ్నిజెంట్ను కొనియాడుతున్నారు.